హలో. ఇప్పుడు వచ్చేసి మొన్న కటింగ్ చూపించాను కదా వీడియోలో. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ ఎలా కుట్టాలో చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి ఇట్లా నేను వచ్చేసి నెక్ కటింగ్ చేస్తాను అనమాట, బోట్ నెక్. ఇది వచ్చేసి ఇక్కడ పైపింగ్ పెట్టేసి కొంచెం ముందుకు పైపింగ్ పెట్టిన తర్వాత అలా కుట్టడం. మనం ఇలా కట్ చేసుకున్నాం కదా పీస్ని, దాని క్లాత్ పెట్టేసి ఇట్లా దగ్గరికి చూపించు, కనిపిస్తాం మన వీడియోస్ అయితే. ఇది అటు సైడ్ ఉంది కదా, దానికి 2 స్టిచ్ రాదు చూడండి. ఇది వచ్చేసి సంక్ అన్నమాట, ఇది వచ్చేసి నెక్. నెక్ ఆపోజిటే తీసుకోవాలి చూడండి. ఇది నెక్. అదే ఈ పక్క పెట్టినారనుకోండి, అది ఈ పక్క నుంచి కుట్టారనుకోండి, రివర్స్ వస్తుంది అనమాట. ఇది నెక్కే కానీ రివర్స్ వస్తుంది. ఇది ఆపోజిట్లోనే ఉండేలాగా, ఓపెన్స్ ఆపోజిట్లో ఉండేలాగా చూసుకొని కుట్టాలన్నమాట. పైపింగ్ అయితే సేమ్ ఉంటుంది దానికి కుట్టినట్టే. బ్యాక్ కూడా చూడు కంటిన్యూ చేస్తున్నాను. ఒకేసారి పైపింగ్ బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్ అన్నీ వేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది. మళ్ళీ అన్నీ పల్టీ చేసుకొని ఒక్కసారి ఐరన్ చేసుకోవచ్చు అనమాట, లేకపోతే టైం వేస్ట్ అవుతుంది. చూడండి, ఇవి వచ్చేసి కట్ చేశాను కదా, ఒకటి కిందికి ఇట్లా కుడతాను చూడండి. దగ్గరికి చూపించడం. ఇది వచ్చేసి ఒకటి వచ్చేసి ఇట్లా అండి. పైపింగ్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇది వచ్చేసి బ్యాక్ ఎలా కుట్టాలో చూపిస్తా. బ్యాక్ వచ్చేసి మెయిన్ పీస్ కరెక్ట్గా పెట్టుకొని ఈ పైపింగ్ వచ్చేసి బోర్లా పెట్టేయాలన్నమాట. ఇదో చూడండి, చూపించిన విధంగా పెట్టేసి కుట్టేసి కుట్టిన తర్వాత దాన్ని ఎలా కట్ చేయాలో కూడా చూపిస్తాను చూడండి. ఇలా కుట్టినారంటే నీట్గా వస్తుంది బ్లౌజు. చూడండి ఎంత కట్ చేసి ఐరన్. మళ్ళీ పైన వచ్చేసి కుట్టు కంపల్సరీ వేయాలి. లైనింగ్కి, మెయిన్ పీస్కి వేయకూడదు, లైనింగ్కి కుట్టు వేయాలి. ఎడ్జ్లో కుట్టు వేసిన తర్వాత తిప్పిన తర్వాత మనకు పైపింగ్ క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట. మామూలుగా అయితే యాక్చువల్గా అయితే హాఫ్ అన్ అవర్లో ఒక 45 మినిట్స్లో పైపింగ్ బ్లౌజ్ కంప్లీట్ చేయొచ్చు. కానీ వీడియో చేస్తా కుట్టే లోపల చాలా లేట్ అయిందనమాట. ఇట్లా చూడండి, పైపింగ్ కుట్టి పల్టీ చేసుకున్నాక ఇట్లా ఐరన్ చేయాలన్నమాట. చూడండి నెక్ ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇది వచ్చేసి ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ హ్యాండ్స్ కానీ అలాగే పైపింగ్ చేసుకోవాలా. మెయిన్ పీస్ కరెక్ట్గా పెట్టుకొని ఈ పైపింగ్ చేసింది బోర్లో పెట్టేస్తే ఇందాక చూపించిన విధంగా వచ్చేస్తుంది అన్నమాట. ఇది చూడండి ఎంత నీట్గా ఉందో. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే అది జాయింట్ చేసుకున్నాము, ఎందుకంటే ఖర్చు కనపడకుండా ఉండడం కోసం అన్నమాట. లేదంటే ఖర్చు కనిపిస్తూ ఉంటుంది. ఖర్చు కనపడకుండా ఉండడం కోసం మెయిన్ పీస్ అలాగలాగా జాయిన్ చేశాను, లైనింగ్ అలాగలాగా జాయిన్ చేశాను. సపరేట్ అలాగంటాను, సపరేట్ జాయిన్ చేశాను. ఇది ఫ్రంట్. హ్యాండ్స్ రెడీ చేసుకున్నాం, ఫ్రంట్ రెడీ చేసుకున్నాం, బ్యాక్ రెడీ చేసుకున్నాం. ఇప్పుడు మొత్తం వచ్చేసి ఇలా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని వచ్చేసి కట్ చేయాలన్నమాట. కట్ చేసిన తర్వాత నీట్గా ఉంటుంది. నేను క్లాసులకు వెళ్ళి తక్కువ నేర్చుకుంటే, నేను యూట్యూబ్లోనే చాలా ఎక్కువ నేర్చుకున్నాను. నేను ఎలా నేర్చుకున్నాను, ఎలా బొటిక్ స్టార్ట్ చేశాను అనేది ఫర్దర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. వచ్చేసి నేను రేపు బ్లౌజ్ వేసుకొని కూడా వీడియో పెడతాను, ఎలా వచ్చిందనేది చిన్న కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్కి పైన పైపింగ్ వేసాం కదా, అలాగే కింద పైపింగ్ ఎలా వేయాలో చూపిస్తున్నా చూడండి. పైన అలాగే పైపింగ్ పైన ఎలా కుట్టామో అలాగే లైనింగ్కి కుట్టాం కదా, అలాగే పైపింగ్ కుట్టేసుకొని లైనింగ్ పీస్ని వచ్చేసి స్ట్రైట్ పీస్ని మనము ఒక 1.5 ఇంచ్ అనేది స్ట్రైట్గా కట్ చేసుకొని కింద కుట్టుకొని రెడీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు. ఇదో చూడండి, స్ట్రైట్ పీస్ 1.5 ఇంచ్ పీస్ని అలా కింద కుట్టుకోవాలన్నమాట. ఆ కుట్టుకున్న పీస్ని వచ్చేసి దానికి జాయిన్ చేసి
నేను చూపించిన విధంగా ఫోల్డింగ్ చేస్తే ఫోల్డింగ్ చేసి ఐరన్ కూడా చేస్తాను చూడండి ఎంత నీట్గా వస్తుందో. అలాగే ఇదిగోండి చూడండి. అలాగే ఫర్దర్ వీడియోస్లో మా లైఫ్ ఏంటి, మేము ఎలా బొటిక్తో సక్సెస్ అయ్యామన్న వీడియోస్ క్లియర్గా వస్తాయి చూడండి. 1 బై 1 స్టెప్ బై స్టెప్ కటింగ్ వీడియోస్, స్టిచ్చింగ్ వీడియోస్, ఎంతమంది వర్కర్స్ ఉన్నారు, ఎంత శాలరీ ఇస్తున్నాను, మొత్తం క్లియర్గా వస్తుంది చూడండి. ఇదిగో నెక్స్ట్ దానికి స్టిచ్ వేసాం కదా లైనింగ్కి, అలాగే దీనికి కూడా లైనింగ్కి స్టిచ్ వేయాలన్నమాట. అలాగే స్టిచ్ వేసిన తర్వాత ఐరన్ చూడండి. ఐరన్ కంపల్సరీ, ఐరన్ చేస్తేనే మీకు ఫినిషింగ్ ఉంటుంది. ఐరన్ చేయకుండా కుట్టారంటే ఫినిషింగ్ ఉండదు. కస్టమర్స్ పైపింగ్ చూడండి నీట్గా సెల్ఫ్ అయినా కానీ కనిపిస్తుంది. మ్యాక్సిమం నేను వచ్చేసి సెల్ఫ్ పైపింగే ప్రిపేర్ చేసుకుంటా, ఎందుకంటే దేని మీదకైనా వేసుకోవచ్చు అని. శారీస్ ఎప్పుడో కదా కట్టేది, దేని మీదకైనా యూజ్ అవుతుంది అనే విధంగానే నేను బ్లౌజుల్ని ప్రిపేర్ చేసుకుంటా. అలాగే బ్యాక్ వచ్చేసి ఓపెన్కి 1 ఇంచ్ వదిలాం కదా, అది మార్కింగ్ చూపిస్తున్నా. అది వచ్చేసి మనం సపరేట్ క్లాత్ కట్టుకోకుండా దాంతోనే ఎలా ఫోల్డింగ్ చేయాలో చూపిస్తున్నా చూడండి. హుక్స్లు పట్టి వచ్చేసి కంప్లీట్గా ఆ మార్కింగ్ కాడికి లోపలికి ఫోల్డింగ్ చేయాలి చూడండి. కంప్లీట్గా లోపలికి ఫోల్డింగ్ చేస్తున్నా చూడండి, వచ్చేస్తుంది లోపలికి మార్కింగ్ కన్నా లోపలికి ఫోల్డింగ్ చేసి హుక్స్ పట్టి కుడుతున్నా. పైన వచ్చేసి హుక్స్ పట్టి, కింద వచ్చేసి కాజా పట్టి వస్తుంది చూడండి మీరు చూపించిన విధంగా. దీనికి వచ్చేసి ఇలా కుట్టడం వల్ల కుచ్చు రాదు, ప్లస్ ఎక్కువ తక్కువ రాదు, నీట్గా ఉంటుంది. అంటే రెండు సేమ్ కదా మడుస్తాము, దానివల్ల ఎక్కువ తక్కువ అనేది ఉండదు. చూడండి ఎంత నీట్గా ఉందో. అలాగే ఇది చూడండి ఎట్లా అంటే ఇది చూడండి ఎంత నీట్గా ఉందో. అలాగే ఈ కాజా పట్టి వచ్చేసి ఆ మార్కింగ్ కాడికి బయటికి ఉండాలన్నమాట, ఒక 1 ఇంచ్. చూడండి ఎట్లా ఫోల్డింగ్ చేస్తున్నాము మార్కింగ్ కాడికి. అది వచ్చేసి అట్లా వచ్చేసి ఫ్రంట్ హుక్స్ పట్టి, ఇది వచ్చేసి కాజా పట్టి అన్నమాట. చూడండి ఎంత నీట్గా ఆ మార్కింగ్ కనిపిస్తుంది కదా, మార్కింగ్ కన్నా బయటకు ఉంది చూడండి, అది కాజా పట్టి కుట్టుకోవాలి. అలాగా మీకు అర్థమైంది అనుకుంటున్నా. అది అట్లా అలా వచ్చేస్తే హుక్స్ పట్టి ఇప్పుడు నేను చూపించిన విధంగా వస్తే, లేదు ఎక్స్ట్రా ఉంటే కాజా పట్టి అలా కుట్టుకోవాలి. అలా కుట్టుకోవడం వల్ల నీట్గా వస్తుంది, ప్లస్ ఫినిషింగ్ బాగుంటుంది. అదే సపరేట్ కట్టినామనుకోండి బ్యాక్ ఓపెన్కి ఇలా యూజ్ అవుతుంది, ఫ్రంట్ ఓపెన్కి మాత్రం ఇలా యూజ్ కాదు. ఎందుకంటే ఫ్రంట్ ఓపెన్కి క్రాస్ పట్టి వస్తుంది, దానివల్ల ఇలా చేయడానికి కుదరదు. ఓన్లీ బ్యాక్ ఓపెన్కి అయితే మాత్రమే ఇలా యూజ్ చేసుకోవచ్చు. చూడండి మార్కింగ్ బయటకు ఉంది, మార్కింగ్ కన్నా ఎక్స్ట్రా నేను పెడుతున్నా ఎందుకు, కాజా పట్టీకి. చూడండి రెండు వచ్చేసి పెట్టి కూడా చూపిస్తాను చూడండి ఎంత నీట్గా ఉందో. మిడిల్లో వచ్చేసి కాజా పట్టీకి మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట. రెండు పెట్టి చూపిస్తాను చూడండి. చూడండి ఎంత నీట్గా ఉందో, చాలా బాగుంది కదా. అంటే ఇలా చేయడం వల్ల టైం వేస్ట్ కాకుండా ఉంటుంది, ప్లస్ మనకి ఈజీగా కుట్టుకోవచ్చు, కన్ఫ్యూజ్ ఉండదు, ఎక్స్ట్రా పట్టి కట్టుకోవాలనేది ఉండదు, ఏమి ఉండదు అన్నమాట, ఈజీ. అలాగే బ్యాక్ డాట్ మార్కింగ్ చేస్తాం కదా, అది మార్కింగ్ కింద వచ్చేసి కొంచెం ఎక్కువే పట్టుకుంటే బ్యాక్ చాలామందికి ఎత్తుకొని ఉంటుంది కదా, అలా ఎత్తుకోకుండా ఉండాలంటే కింది భాగం కొంచెం ఎక్కువ పెట్టుకుని పైన వచ్చేసి ఆ మార్కింగ్ కాడికి సోగుగా పెడుతున్నాను చూడండి. సేమ్ రెండిటికి డాట్స్ పట్టుకోవాలన్నమాట. డాట్స్ వచ్చేసి తర్వాత పట్టుకుంటే పైపింగ్ కంప్లీట్ అయినాక లుక్ బాగుండదు అన్నమాట, మొరటిగా ఉంటుంది చూడ్డానికి. ఫినిషింగ్ నీట్గా ఉండాలి అంటే ఫస్టే పెట్టుకుంటే బాగుంటుంది. అలాగే ఫ్రంట్ ఎలా పైపింగ్ చేసాము, బ్యాక్ కూడా కింద అలాగే పైపింగ్ చేస్తున్నాను చూడండి. సేమ్ అదే రిపీట్, మళ్ళీ 1.5 ఇంచ్ అంతా ఒకేసారి రెడీ చేసుకుంటాం అన్నమాట, బ్యాక్కి ఫ్రంట్కి సరిపోయేమైనా. ఇప్పుడు అదేవిధంగా 1.5 ఇంచ్ పీస్ని తీసుకొని
జాయింట్ చేసాము. అలాగే ఇంక బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్ మొత్తం రెడీ అయింది చూడండి. జాయింట్ ఎలా చేసుకోవాలో చూడండి. కింది పార్ట్‌ని వచ్చేసి కరెక్ట్‌గా పెట్టుకొని బ్యాక్ పార్ట్‌ని వచ్చేసి బోర్లో పెడుతున్నాను. ఇది చూడండి. ఇదొచ్చేసి ఖర్చు మనం చెక్ చేసుకోవాలా. ఖర్చు పెట్టింది దీనికోసమే అనమాట. ఖర్చు వచ్చేసి ఫ్రంట్ రావాలా. అలా చూసుకొని కుట్టాలా. ఎందుకంటే హ్యాండ్స్ రివర్స్ అయినా కానీ బ్లౌజ్ ఫిట్టింగ్ బాగా రాదు. ఇది వచ్చేసి ఫ్రీ హ్యాండ్ కుట్టేటప్పుడు వచ్చేసి ఎప్పుడైనా ఫ్రీగా కుట్టాలన్నమాట. టైట్గా లాగి కుట్టకూడదు అనమాట. టైట్గా లాగి కుడితే ఏమవుతుందంటే సంకలు వచ్చేసి చూడండి రెండు ఈక్వల్గా కుట్టుంటాయి. నేను చెప్పాను కదా కట్ చేసేటప్పుడు ఏ మాత్రం తేడా రాలేదు చూడండి. ఇది చూడండి. అలాగే ఈ సైడ్ కూడా చూపిస్తా చూడండి. ఎక్కువ లాగకూడదు అనమాట. ఫ్రీ మూమెంట్తోనే కుట్టాలా. లాగితే కుచ్చు కుచ్చుగా వచ్చేస్తుంది, బాగా రాదు బ్లౌజ్. ఇది కూడా చూడండి ఈక్వల్గా వచ్చింది. ఈ కట్టు సేమ్ ప్లేస్లో ఉంది. అట్లా వస్తుంది అనమాట. అట్లా వస్తే పర్ఫెక్ట్గా బ్లౌజ్ కుట్టిందో కటింగ్ పర్ఫెక్ట్ అన్నమాట. ఓకే, స్టిచ్ చేసిన తర్వాత మార్కింగ్ వచ్చేసి సేమ్ కూర్చుంటుంది. మనం స్ట్రైట్గా కుట్టడమే. అది మార్కింగ్ మీకు వైట్ మార్కింగ్ చేసి చూపిస్తున్నాను అదే పనిగా ఎట్లా ఉంది అనేది. బ్యాక్ ఫ్రంట్ సేమ్ ప్లేస్లో మార్కింగ్ వస్తుంది. చూడండి ఈ సైడ్ కూడా మార్కింగ్ చేస్తున్నా. బ్లౌజెస్కి వచ్చేసి ఎప్పుడైనా 3 స్టిచెస్ కంపల్సరీ, 3 కుట్లు వేయాలి. ఎందుకంటే ఒకవేళ టైట్ లూజ్ ఉన్న ఇప్పుకున్న ఉందనేది డ్రెస్కైనా బ్లౌజ్కైనా 3 కుట్లు కంపల్సరీ. మళ్ళీ సైడ్లో ఒక కుట్టు వేసి ఓవర్లాక్ చేస్తామన్నమాట. అప్పుడు వచ్చేసి సైడ్లో కుట్టు వేయడం వల్ల అటు ఇటు జరగకుండా నీట్గా ఉంటుంది ఓవర్లాక్ చేసేటప్పుడు కూడా. అలాగే స్టిచ్చింగ్ ఎంత ఇంపార్టెంటో ఐరన్ కూడా బ్లౌజ్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఐరన్ బేస్ మీద బ్లౌజ్ ఫినిషింగ్ అనేది కంపల్సరీ డిపెండ్ అయి ఉంటుంది. మా బొటిక్లో వచ్చేసి ఐరన్, ఓవర్లాక్ అండ్ పైపింగ్ ఫినిషింగ్ మాత్రం చాలా కేర్గా తీసుకుంటాము. ఎన్ని బ్లౌజెస్ పైన ప్రతి ఒక్క బ్లౌజ్ మ్యాక్సిమం చెక్ చేసి పంపిస్తాము. చెక్ చేయకుండా ఇవ్వమన్నమాట. ఈ స్టిచ్చింగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బ్లౌజ్ కంప్లీట్ అయినాక చూపిస్తాను చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ ఫినిషింగ్. అలాగే నేను వచ్చేసి ఈ బ్లౌజ్ని రేపు వేసుకొని చూపిస్తాను చూడండి, ఫోటో పెడతాను. ఎలా ఉందో రేపు కామెంట్ చేయండి. అలాగే చూడండి నెక్ చూడండి ఎంత బాగా కూర్చునిందో, చాలా బాగుంది. మ్యాక్సిమం నేను వచ్చేసి బోట్ నెక్లు ఎక్కువ వేస్తాను అనమాట. డీప్ నెక్లు తక్కువే వేస్తాను. డీప్ నెక్లు వేస్తే మరీ ఎక్కువ డీప్ వేస్తాను. ఈ మధ్య ఎందుకు అంతగా డీప్ నెక్స్ వేయడానికి ఇష్టపడలేదు. అందుకని ఈ మధ్య బోట్ నెక్లే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.